So we've been progressing well with a small, wonderful book, Beyond Birth and Death, Telugulo Janana Maranalaku Atitanga. So Prabhupada started with a very nice Bhagavad Gita shloka first, this chapter. Yes, it is being recorded, Mataji, Dinpamni Mataji. I'm recording the class. Then Prabhupada gave very wonderful examples about what is a body, what is the understanding between body and the real self, that is the soul, the part and parcel of Krishna. For every paragraph, Prabhupada is explaining through some examples, some comparisons, some analogies. ప్రభుపాద్ ఇప్పటి వరకు మనకి ఎంతో మంచి ఎగ్జాంపుల్స్ తోటి ఒక్కొక్క పారాగ్రాఫ్ మనం చదువుకుంటూ వెళ్తున్నాము. నేను ఈ దేహాన్ని కాను, నేను ఆత్మని, ఏదైతే సచ్చిదానంద స్వరూపమైన కృష్ణ అన్నదానికి కూడా మనము నిన్న మీనింగ్ చూసాము. కృష్ అంటే పరమ, న అంటే ఆనందం, పరమానందం. ఆ పరమానంద స్వరూపుడు కృష్ణుడి ఒక పార్ట్ అవ్వడం వల్ల మనం కూడా అదే ఆనందం కోసం వెతుకుతున్నాము. ఆ ఆనందం కోసం వెతుకుతడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ నేను ఈ ఆత్మని నేను తెలుసుకోకపోవడం వల్ల ఇంద్రియాలు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ పోతున్నాం. ఇంద్రియాలు చెప్తున్నాయి నాకు ఏమైనా మంచిది చూపించమంటే అది చూస్తూ ఉంటాము, అదే ఆనందం అనుకుంటాము. సో ఇప్పుడు ప్రస్తుతం మనము ఒక భ్రమలో ఉన్నాము, నేను ఈ శరీరాన్ని అని. కాబట్టి లోపలేమో ఆత్మ, ఏదైతే మన సెల్ఫ్, రియల్ సెల్ఫ్, అదేమో ఆనందం వెతుకుతుంది. మనమేమో ఈ శరీరం అనుకుంటున్నాం మనని మనము. సో ఈ శరీరానికి ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయో అవి ఎక్కడైతే ఆనందం అనుకుని మనని లాగుతున్నాయో అటు వెళ్ళిపోతున్నాం. ఇది ఒక ప్రాబ్లం. సో దీనిలో కూడా మళ్ళీ ఇవాళ మనం దీన్ని కొంచెం ఇంకా డీటెయిల్గా చదువుతాము. దీనిలో కూడా ప్రభుపాదుల వారు బుద్ధిస్ట్ ఫిలాసఫీ నుంచి కూడా హౌ టు కౌంటర్ అది కూడా మనకి నేను ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు ఏమంటారు, మీరు ఆత్మ కాదు అంటే ఒక పని చేయండి, మీరు శరీరం కాదు అని రియలైజ్ అవ్వాలి, నేను సెల్ఫ్ రియలైజేషన్ ఆఫ్ సోల్ అవ్వాలి అంటే, ఆత్మ సాక్షాత్కారం అవ్వాలి అంటే బాడీకి సంబంధించిన కర్మలన్నీ ఆపేయండి అంటారు. అది ప్రాక్టికల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏమంటారు, జస్ట్ బాడీ కి ఒక సుప్రీం కంట్రోలర్ లాంటి వాళ్ళు ఎవరేం లేరు, అది అలాగే క్రియేట్ అయిపోయింది అంతే, అది జస్ట్ కెమికల్స్ వల్ల ఫామ్ అయింది అంటారు. మరి అలాంటప్పుడు కెమికల్స్ అనే సేమ్ కెమికల్స్ ఒక డెడ్ బాడీలో కూడా ఉంటాయి, మరి అది ఎందుకు ఈ విధంగా నడవట్లేదు, ఒక ఆత్మ ఉన్న చేతన ఉన్న బాడీ లాగా ఎందుకు నడవట్లేదు అని ప్రభుపాదుల వారు ఈ రెండు ఫిలాసఫీస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఖండించారు. అది కూడా మనం చూసాము. నెక్స్ట్ ప్రభుపాదుల వారు ఆత్మని ఒక పంజరంతో కూడా పోల్చారు. శరీరాన్ని పంజరంతో పోల్చారు. నెక్స్ట్ ఇంకో పారాగ్రాఫ్ లో శరీరాన్ని కారుతో కూడా పోల్చారు. రైట్, డ్రైవర్ ఏమో సోల్. అదేవిధంగా ఇంకొకళ్ళు అడుగుతారు, నేను ఆత్మని చూడలేదు కాబట్టి అది లేదు అని. అలాంటి ఫిలాసఫీస్ కూడా ఉన్నాయి. మరి వాటిని ఎట్లా ఖండించారు ప్రభుపాదుల వారు? విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ విండ్, గాలిని కూడా చూడలేము కానీ అది గాలి ఉందని మనకు అర్థమవుతుంది. రేడియో వేవ్స్, సౌండ్, శబ్ద ధ్వని, అది కూడా మనం చూడము కానీ అది ఉంది. ఎందుకు, ఎలా తెలుస్తుంది అంటే, సో ఎవ్రీథింగ్ దట్ వీ కెనాట్ సీ, మనం ఏదైతే చూడమో అది లేదు అని కాదు, ఇట్ ఈస్ దేర్ బట్ వీఆర్ అన్ఏబుల్ టు సీ బికాస్ ఆఫ్ ద లిమిటెడ్ కెపాసిటీ ఆఫ్ ది ఐస్. మనకి కెపాసిటీ, కళ్ళకి ఎంత కెపాసిటీ ఉందో దాన్ని బట్టి మనం అంత కాన్ఫిడెంట్గా మనం ఏది చూడలేమో అది లేదు అని అనడానికి లేదు. బికాస్ వాట్ వీ హ్యావ్ ఇస్ మెటీరియల్ ఐస్. దీనిలోనే మనం చూస్తాం ఎంతో మందికి కళ్ళు కనిపించవు, కలర్స్ కనిపించవు, దగ్గరవి కనిపించవు, దూరవి కనిపించవు. అలాంటప్పుడు ఈ కళ్ళకి ఎలా మనము అంత కాన్ఫిడెంట్గా ఈ కళ్ళతో చూసేదే ఉన్నాయి, మిగతావి లేవని ఎలా అనగలుగుతాం? దట్ ఈస్ వన్ నైస్ ఎగ్జాంపుల్ దట్ ప్రభుపాద గేవ్ ఎస్టర్డే మనం చదివినప్పుడు. తర్వాత నెక్స్ట్, ఓకే ఇప్పుడు బాగుంది, నేను నమ్ముతున్నాను నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, కానీ ఆ రియలైజేషన్ నాకు వచ్చేది ఎలా, ప్రాక్టీస్ ఎలా చేయాలి? సో ఆ ప్రాక్టీస్కి ప్రభుపాద వారు చెప్తున్నారు. ఫస్ట్ ప్రాక్టీస్ ఏంటి? టాలరేట్.
ఉమ్, ఈ శరీరానికి వచ్చే సుఖ దుఃఖాలని టాలరేట్ చేయండి. నాట్ ఓన్లీ జస్ట్ దుఃఖాలు, సుఖం వచ్చినప్పుడు కూడా టాలరేట్ చేయాలి. ఫుల్గా ఎలిట్ అయిపోవడం, ఎక్సైట్ అయిపోవడం, అలా ఈ శరీరానికి కదా వచ్చింది. ఏదో లాస్ట్ పుణ్యకర్మం వల్ల సుఖం వస్తుంది, లాస్ట్ ఏదో పాపకర్మం వల్ల మిజరీ వస్తుంది, దుఃఖాలు వస్తాయి. అటువంటప్పుడు కూడా ఇది శరీరానికి వచ్చింది అని అనుకోవాలి అంతే. ఆత్మకు ఆనందం ఏంటి? ఆత్మకు ఆనందం ఏంటి అంటే ఆ పరమానంద స్వరూపుడైన కృష్ణుడు, ఆయన సేవలో ఉన్నప్పుడు ఆత్మకి నిజమైన ఆనందం ఉంటుంది. సో ఆ ఆనందం గురించి నేను వెతకాలి. ఈ ఈ శరీరానికి వచ్చే చిన్న చిన్న సుఖ దుఃఖాల గురించి నేను టాలరేట్ చేసుకోవాలి. ఇది ఒక ఫస్ట్ ప్రాక్టీస్. సెకండ్ ప్రాక్టీస్ ఏం చెప్పారు ప్రభుపాదుల వారు? భగవద్గీతని క్షుణ్ణంగా చదవాలి. స్టడీ భగవద్గీత అండ్ నో వాట్ ఈస్ సోల్. ఆ సోల్ గురించి మనం భగవద్గీతలో ఎప్పుడైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృష్ణ హిమ్సెల్ఫ్. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు? కృష్ణుడే. సో అప్పుడు ఆ స్టడీ అప్పుడు ఏమవుతుందంటే వి విల్ నో అబౌట్ ఫుల్లీ అబౌట్ ద సోల్. దట్ ఈస్ వన్ అదర్ వే ఆఫ్ రియలైజింగ్ దట్ వీఆర్ ద సోల్. అండ్ థర్డ్ ఏం చెప్పారు? ఇంకొకటి ఏం చెప్పారంటే జస్ట్ బీ లైక్ అవుట్ సైడర్. శరీరానికి ఏమైనా అయినప్పుడు డోంట్ థింక్ దట్ ఐ ఆమ్ ద బాడీ అని దాంతో ఐక్యం అవ్వకుండా జస్ట్ ట్రై టు బీ లైక్ అన్ అవుట్ సైడర్ అండ్ సీ. ఎవరైనా ఏమైనా అన్నప్పుడు బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, దానికి అహంకారానికి ఎక్కడ దెబ్బ తగిలినప్పుడు అది ఎట్లా అంటుంది, ఆ మనసు ఎక్కడెక్కడ వెళ్తుంది, ఆ, ఇంద్రియాలు ఎక్కడెక్కడికి తీసుకెళ్ళమని అంటున్నాయి, ఇవన్నీ బయట నుంచి చూడాలి. ఒక అవుట్ సైడర్ లాగా చూసే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కూడా వీ విల్ బి ఏబుల్ టు రియలైజ్ దట్ వీఆర్ ద సోల్. సెల్ఫ్ రియలైజేషన్ అప్పుడు ఈజీ అవుతుంది. సో దిస్ ప్రాసెస్ ఇస్ నాట్ వెరీ ఈజీ బికాస్ ఆఫ్ మెనీ అబ్స్టకల్స్. లైక్ మాయా ఉంది, భ్రమ ఉంది, ఇల్యూజన్ ఉంది. బట్ స్టిల్ ఇఫ్ ఈ కాన్స్టెంట్లీ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ డివోటీస్ ఇలా మనం దీని గురించి చర్చిస్తూ స్టడీ చేస్తూ ఉంటే ఇట్ విల్ బికమ్ ఈజియర్. ద ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ అంటారు ప్రభుపాదుల వారు. అందుకే ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు. హూ విల్ రీడ్ మాతాజీ? I can read Mataji. ఎస్ ప్లీజ్. దేహము ఇంద్రియాలతో కూడి ఉంటుంది. ఇక అవి సర్వదా ఇంద్రియార్థాల పట్ల ఆకలి కొని ఉంటాయి. కళ్ళు అందమైన రూపాన్ని చూడగానే మనతో మాట్లాడుతూ ఓ ఎంత అందమైన అమ్మాయి, ఎంత అందమైన అబ్బాయి, వెళ్ళి చూద్దాం అని అంటాయి. చెవులు కూడా మాట్లాడుతూ ఓ ఎంత చక్కని సంగీతం, వెళ్ళి దాన్ని విందాము అని అంటాయి. నాలుక కూడా పలుకుతూ ఓ రుచికరమైన పదార్థాలు లభించే హోటల్ ఉంది, అక్కడకు వెళ్దామని అంటుంది. ఈ రకంగా ఇంద్రియాలు మనల్ని ఒక చోటు నుండి వేరొక చోటకు లాక్కొని పోతున్నాయి. ఈ కారణంగా మనము విసుగు చెందిపోతున్నాము. ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావపి వాంబసి. తీవ్రమైన గాలి నీటిలోని నావను త్రోసివేయినట్లుగా మనస్సు సంలగ్నమైనప్పుడు చరించే ఇంద్రియాలలో ఒక్కటైనా సరే మనిషి బుద్ధిని హరిస్తుంది. భగవద్గీత 2.67. వెరీ ఇంపార్టెంట్ Mataji, can you శ్లోక. stop here or I can Yes, continue? Mataji. Just for now, you pause. I will let you know later. Okay. సో this one paragraph మనం చదివితే దీనిలో ఏమంటున్నారు? ఫస్ట్ ఒక మనం చూస్తే ప్రభుపాదుల వారు ఈ విధంగా ఇంద్రియాలు మనని ఒక చోట నుంచి ఒక చోటకి లాక్కుంటూ పోతున్నాయి, అందువల్ల మనం విసిగిపోతున్నాం అంటున్నారు కదా. ఎవరికైనా అలా అనిపిస్తుందా మనం రోజు విసిగిపోతున్నట్టు? ఈ ఇంద్రియాలు నన్ను అటు ఇటు లాగుతున్నాయి, నేను విసిగిపోయాను అనిపిస్తుందా? అనిపించదు. ఇప్పటి వరకు కూడా ఆ స్టేజ్ కూడా రాలేదు మనకి. ఎటు వెళ్తే ఇంద్రియాలు అటు మనం వెళ్తున్నాం అంతే. వై ఇది నన్ను ఎందుకు ఇట్లా విసిగిస్తుంది? వై ఇట్ ఇస్ జస్ట్ పుల్లింగ్ మీ ఇటు అటు అటు ఇటు అని అలా విసుగు వచ్చింది అంటే కూడా దట్ ఈస్ అ గ్రేట్ స్టేజ్ ఇన్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్. అలా నేను ఒక చోట కూర్చుని చక్కగా చదువుకుందాం అనుకుంటున్నాను, లేకపోతే జపం చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఈ ఇంద్రియాలు ఎందుకు నన్ను కొంచెంసేపటికి అది చూడు, ఇది తిను, అక్కడికి వెళ్ళు, ఇది విను, అది టేస్ట్ చేయి, ఇలా నన్ను ఎందుకు ఇలా సతాయిస్తున్నాయి అని విసుగు వస్తుంది అంటే దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ సైన్. సో అండ్ ఆల్సో ద పర్సన్ హూ ఎవరైతే విసుగు బాగా చూపిస్తున్నారు ఇక్కడ ఎవరు? అది అర్జునుడే హిమ్సెల్ఫ్. అర్జున హిమ్సెల్ఫ్ హూ ఇస్ సచ్ ఎ గ్రేట్ వారియర్ అండ్ ఎంత పెద్ద యోద్ధ.
దెన్ ఆల్సో హీస్ టెలింగ్ నేను ఎవరినైనా కానీ ఆపగలను, కానీ ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఒక విండ్ లాగా ఉన్నాయి. అవి చాలా కష్టంగా ఉన్నాయి నాకు ఆపడానికి. మనం ఎవరైనా కానీ విండును కూడా నేను ఆపగలను, కానీ ఇంద్రియాలను ఆపలేను, అంత చంచలంగా ఉన్నాయి అని అర్జున హిమ్సెల్ఫ్ ఇస్ సో ఫ్రస్ట్రేటెడ్, ఇరిటేట్ అవుతున్నాడు ఈ ఇంద్రియాలతోటి. సో అంత పెద్ద యోధని అలా అంటున్నప్పుడు జస్ట్ ఇమాజిన్ అవర్ సిచ్యువేషన్. సో ఈ తర్వాత కూడా ఇంకా ఆమ్, ఈ ఈ భగవద్గీత సెకండ్ చాప్టర్ మనం ఎప్పుడైతే వెన్ ఎవర్ వి రీడ్, ఇంకా దీనిలో మంచి కాన్వర్సేషన్ ఉంది అర్జునుడికి కృష్ణుడికి మధ్య అబౌట్ ద ఇంద్రియాస్ అండ్ హౌ అర్జున ఇస్ ఫేసింగ్ సచ్ డిఫికల్టీ. సో అది కూడా ప్రభుపాద వారు ఎప్పుడు హీ కోట్స్ దిస్. ఎవరైతే అంటారు కదా మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ వే ఫర్ సెల్ఫ్ రియలైజేషన్, ఒక చోట కూర్చుని మెడిటేట్ చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ అని వాళ్ళకి ప్రభుపాద వాళ్ళు అదే చెప్తారు. దట్ అర్జున ఇస్ ఆల్సో అనేబుల్ టు డూ. ఈ ప్రస్తుతం కలియుగంలో చాలా కష్టం. అది సత్యయుగంలో ద ఎన్వైరన్మెంట్ అట్మాస్ఫియర్ యూస్ టు బి లైక్ దాట్. ఒక్కొక్కరికి అప్పుడు ఒక్కొక్క ఇయర్స్ ఏజ్ కూడా అంత లాంగ్ ఇయర్స్ ఉండేవి, అంత పెద్ద ఆయుష్ ఉండేది, అప్పుడు వాళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు ఇన్ షార్ట్ లైఫ్ స్పాన్ వీ హ్యావ్ టు హ్యావ్ ద హైయెస్ట్ గోల్ అంటే వీ నీడ్ మర్సీ అండ్ ఆల్సో వీ నీడ్ direction of Guru, and we need our own faith and determination to follow the direction of Guru. Of course, we'll come to that later part. For now, in this paragraph, we have seen that ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు లాగుతుంది, ఒక్కొక్క ఇంద్రియాలు ఒక్కొక్క వైపు లాగుతున్నాయి. సో మనకి విసుగు వేస్తుంది అని ప్రభుపాద వారు అంటున్నారు. విసుగు వేయడం కూడా చాలా తక్కువైపోయింది ఇప్పుడు. జస్ట్ ఫాలో వాట్ ఎవర్ అంటారు కదా, జస్ట్ డూ ఇట్. మీకు మనసుకి ఏమనిపిస్తే అది చేయండి అని వదిలేస్తే ఇంద్రియాలు ఎటోటో లాక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడే దట్ ఈస్ హౌ యాక్చువల్లీ క్రేజీనెస్ స్టార్ట్స్. మనం మనసుకు వచ్చినట్టు చేసుకుంటూ పోతే అక్కడ ఇట్ డిస్టర్బెన్స్ టు ద బాడీ, టు ద సొసైటీ, టు ద ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ అక్కడే. బట్ ఇఫ్ యూ సమ్హౌ రికగ్నైజ్ ఈ స్టెప్ కూడా, లేదు నన్ను ఇట్లా ఇంద్రియాలు ఇటు అటు లాగుతున్నాయి, నేను విసిగిపోతున్నాను అని జస్ట్ అంతవరకైనా వస్తే అక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇది ఎలా కంట్రోల్ చేయాలి అన్న క్వశ్చన్ అక్కడ నుంచి మొదలవ్వచ్చు. సో one small question from this paragraph. ఈ శ్లోకంలో ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో భగవద్గీత సెకండ్ చాప్టర్ 67, రమ్య మాతాజీ. బోట్ మాతాజీ. బోట్. ఎస్, బోట్ అంటే ఏంటి? ఇక్కడ బోట్ ఎందుకు కంపేర్ చేశారు ప్రభుపాల్ వారు? సెన్సెస్ మాతాజీ. మనసు. మనసు. ఓకే. సో మనసు ఇస్ అ బోట్. అండ్ గాలి, గాలి ఏంటి? గాలి ఈజ్ సెన్సెస్ మాతాజీ. ఎస్, సెన్సెస్ మాతాజీ. yes, senses are just diverting the way of ఓకే. mind and intelligence. Okay, thank you Mataji. హరే కృష్ణ. Sorry, I was not able to hear clearly. అందరికి వినిపించిందా రమ్య మాతాజీ చెప్పింది? కొంచెం లో వాయిస్ ఉంది మాతాజీ. For ఓకే. me, హరే కృష్ణ చెప్పే మాతాజీ. ఓకే. okay. నౌ యూ కెన్ హియర్ మాతాజీ. Better. Who will read the next paragraph? Nandini Mataji, want to continue? ఎస్ మాతాజీ. ఇంద్రియాలను నిగ్రహించే విధానాన్ని మనసు నేర్చుకోవడం అనివార్యమైన కార్యం. ఇంద్రియాలకు అధిపతి అయ్యే పద్ధతిని తెలిసిన వానికే గోస్వామి అని పేరు ఇవ్వబడుతుంది. గో అంటే ఇంద్రియాలని, స్వామి అంటే నియామకుడని భావం. కనుక ఇంద్రియాలను నియంత్రించగలిగే వ్యక్తి గోస్వామిగా పరిగణించబడతాడు.
భ్రాంతిమయమైన దేహంతో తాదాత్మ్యం చెందేవాడు ఆత్మగా తన స్వరూపములో స్థితుడు కాలేడని శ్రీకృష్ణుడు సూచించాడు. దేహ సౌఖ్యము తాత్కాలికమైనది, మత్తుగొలిపేది. దాని క్షణభంగురమైన స్వభావం చేత నిజానికి మనము దానిని అనుభవించలేము. నిజమైన ఆనందము ఆత్మదే కాని దేహానిది కాదు. అందుకే భౌతిక సౌఖ్యాలకు మళ్ళని రీతిగా జీవితాలను మనం మలుచుకోవాలి. ఒకవేళ మళ్ళితే దేహానికి పరంగా స్వరూప స్థితిలో మన చేతనాన్ని నిలుపుకోవడం మనకు అసాధ్యమవుతుంది. Can I stop, Mataji? Who is Goswami? Question. Who can control the senses, Mataji? Yes. Thank you, Mataji. Mataji, we can't hear you. Oh, sorry, I was on mute. సో ఇంతకు ముందు ఉన్న ఒక పారాగ్రాఫ్లో ప్రభుపాద వారు ఏం చెప్పారు, ఈ మనసు ఇంద్రియాలు కలిసి ఆ బుద్ధిని అట్లా లాగేస్తూ ఉంటే విసుకొస్తుంది అని కదా. ఆ విసుకొచ్చిన వాడు ఏమనుకుంటాడు, నేను కంట్రోల్ చేయాలి ఎట్లాగైనా అని. ఇప్పుడు కంట్రోల్ గురించి ప్రభుపాద వారు చెప్తున్నారు. కంట్రోల్ చేయడం ఎందుకు అవసరం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది చూద్దాము. దీనికి ప్రభుపాద ఆల్సో గివ్స్ నైస్ ఎగ్జాంపుల్. ఏ విధంగా అయితే ఒకవేళ ఒక మనిషికి 5 వైఫ్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్ లాగుతున్నారు. ఆ మనిషి పరిస్థితి ఏంటి? ఒక వైఫ్ ఏమో నాకు ఇది కావాలి, ఒక వైఫ్ ఏమో నాకు అది కావాలి, ఒక వైఫ్ ఏమో ఇది కావాలి అని లాగుతూ ఉన్నారు. ఆ మనిషి పరిస్థితి ఏంటి? అదేవిధంగా ఒక బుద్ధి, ఇంటెలిజెన్స్, అది దాన్ని పట్టుకుని ఈ మనసు, ఈ ఇంద్రియాలు అటు ఇటు మొత్తం ఎన్ని డైరెక్షన్స్లో లాగుతున్నాయి. ఇదేమో నేను అది చూడాలి, ఇదేమో నేను అది తినాలి, ఇదేమో అది నేను వినాలి, ఇలా డైరెక్షన్లో లాగుతున్నప్పుడు ఆ ఆత్మ, ఆ బుద్ధితో ఉన్న పరిస్థితి ఏంటి అని. సో దట్ ఈస్ లైక్ వెరీ డిఫికల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సెకండ్ ఆఫ్ ఆల్, ఆ హస్బెండ్ ఒకవేళ ఓకే అగ్రి అయ్యాడు అనుకోండి, నేను నీకేం కావాలో చేస్తాను, నీకేం కావాలో చేస్తాను, నీకేం కావాలో చేస్తానని, వాట్ విల్ బి హిస్ సిచ్యువేషన్? హీ విల్ బి రన్నింగ్ అరౌండ్. ఎప్పుడు కూడా ఈ ప్రశాంతత అనేది ఉండదు. హీ జస్ట్ రన్నింగ్ అరౌండ్ సర్వింగ్ ద సెన్సెస్. హీల్ బికమ్ ద స్లేవ్ ఆఫ్ ద సెన్సెస్, అంటే స్లేవ్ ఆఫ్ ద వైఫ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్లో. అదేవిధంగా మనం కూడా ఒకవేళ వి బికమ్ సర్వెంట్ ఆఫ్ ద సెన్సెస్, ఎంత కష్టం అవుతుందంటే లైఫ్, వి విల్ జస్ట్ కీప్ రన్నింగ్ అరౌండ్. అండ్ దట్ టు ఇఫ్ సే సపోజ్ ఇన్ ద ఫ్యామిలీ దెర్ ఆర్ 5 people. 5 people have got their own senses also. ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా వాళ్ళ సెన్సెస్ ఉన్నాయా? And if the head of the family has to satisfy his senses and the senses of a whole family, ఎంత కష్టమైన పని అది. హీ హాస్ టు కీప్ రన్నింగ్ అరౌండ్. ఎంత చేసినా ఇంకా తక్కువే అవుతుంది. అందుకని మనం ఈ రోజుల్లో వింటూ ఉంటాము, ఎంత చేసినా నన్ను లాస్ట్లో ఏమన్నారు, ఏం చేయలేదన్నారు. ఏం చేసావు నువ్వు మా కోసం అన్నారు. ఇదే కదా అన్ని ఫ్యామిలీస్లో ఉన్న ప్రాబ్లం. బికాస్ ఎవ్రీవన్ వాంట్స్ దేర్ సెన్సెస్ టు బి సాటిస్ఫైడ్. ఆ సెన్సెస్ని సాటిస్ఫై చేయడానికి ఒకరు లేకపోతే ఇద్దరు ఫ్యామిలీలు ఎవరైతే ఎర్నింగ్ ఉన్నారో వాళ్ళ డిపెండెంట్స్ వాళ్ళ సెన్సెస్ని సాటిస్ఫై చేయడానికి దే హ్యావ్ టు రన్ అరౌండ్. ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఇఫ్ ఎవ్రీవన్ ఇస్ సాటిస్ఫైడ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, దెన్ ఎవ్రీవన్ విల్ టుగెదర్, అందరు కలిసి కృష్ణుడి సెన్సెస్ని సాటిస్ఫై చేయడానికి ఎప్పుడైతే దే ఆర్ డిటర్మిన్డ్, అప్పుడే ఈ ఒక ఎవ్రీ ఫ్యామిలీ కెన్ బి పీస్ఫుల్. లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎంత చేసినా తక్కువే. బికాస్ ద సెన్సెస్ వాంట్స్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. దానికి ఒక లిమిట్ అనేది ఉండదు. అండ్ ద మైండ్ గోస్ డౌన్. మైండ్కి ఒక అలవాటు ఏంటంటే దాన్ని కంట్రోల్ లేకుండా వదిలేస్తే అది ఎలివేట్ అవ్వదు, అది డిగ్రేడ్ అవుతుంది. దానికి వచ్చే ఐడియాస్ అన్నీ ఎలా ఉంటాయంటే డిగ్రేడ్ అయ్యే ఐడియాసే, ఎలివేట్ అయ్యే ఐడియాస్ ఉండవు. బుద్ధిని స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటే ఎలివేట్ అవుతాం. బుద్ధిని స్ట్రాంగ్ ఎలా చేసుకోవాలి? బై రీడింగ్ శాస్త్రాస్, బై లిసనింగ్ టు ద నైస్ గురు అండ్ శిక్షా గురూస్ హు ఆర్ స్పీకింగ్ ఇన్ లైన్. మన శాస్త్రాల్లో మన ఆచార్యులు వాళ్ళ చెప్పిన అదంతా అలా ఇన్లైన్గా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళది వింటే బుద్ధి కంట్రోల్ అవుతుంది. బుద్ధి బికమ్ స్ట్రాంగ్. బుద్ధి స్ట్రాంగ్ అయితేనే మనసుని కంట్రోల్ చేస్తుంది. మనసు కంట్రోల్ లేకపోతే మనసు విల్ గో డౌన్ ఓన్లీ. మనకి అప్పుడప్పుడు అనిపించవచ్చు, యూనో నేనేంటి ఇంత ఇంత చాలా ఇంత లో క్వాలిటీ ఆలోచన నాకు ఎట్లా వచ్చింది, అసలు నేను ఇంత
ఎంత చిన్నగా ఎట్లా ఆలోచించాను, ఇంత చెడుగా ఎట్లా ఆలోచించాను అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా. దట్ ఈస్ బికాస్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అది. దాన్ని కంట్రోల్ చేయకుండా వదిలితే దట్ గోస్ డౌన్. జస్ట్ ఇమాజిన్ ఇలా మన మనసుని మనం కంట్రోల్ చేసుకోవడము, మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ సెన్సెస్ని ఎలా కంట్రోల్ చేయాలి అని ఆలోచించడం ఎంత పెద్ద పని ఇదంతా. బట్ ప్రభుపాద్ గివ్స్ అ వెరీ స్మాల్, వెరీ నైస్ సొల్యూషన్. ఏంటి? కృష్ణుడు కూడా మన 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 సెన్సెస్కి ఆనందం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బికాస్ హీఈస్ గోవింద. ఇక్కడ గో అన్నదానికి మీనింగ్ చెప్పారు కదా, గో అంటే సెన్సెస్ అని. కృష్ణుడికి ఒక పేరు ఉంది, గోవింద అని. సో కృష్ణ ఇస్ రెడీ టు సాటిస్ఫై అవర్ సెన్సెస్. మనం ఏమి అనట్లేదు, మీరు అలా బుద్ధిస్ట్ ఫిలాసఫీ లాగా కూర్చోండి ఏం చేయకండి అని అనట్లేదు. మనం కూడా మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం వద్దు, ఏం అడగండి, మీరు అలా కూర్చోండి, జస్ట్ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోండి, ఏం తినొద్దు, ఏం ఎక్కడికి వెళ్ళొద్దు, కూర్చోండి అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ కృష్ణ ఇస్ రెడీ టు సాటిస్ఫై ఆల్ అవర్ సెన్సెస్ బై టేకింగ్ లవ్ ఫ్రమ్ అస్. మనం ప్రేమగా ఆయనకి ఆఫరింగ్ ఇస్తే అది మనకి ఆయన మళ్ళీ ఇచ్చినప్పుడు, కృష్ణ ఇచ్చినప్పుడు లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇస్తారు మనకి. దాంతోపాటు ఫుల్ నరిష్మెంట్, ఫుల్ హ్యాపీనెస్, ఫుల్ హెల్త్, అన్నీ, మెయిన్ స్పిరిచువల్ హెల్త్ అన్నీ ఇస్తున్నారు. సో మనం ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలి సెన్సెస్ని అంటే, మరి అంత నా సెన్సెస్ని కంట్రోల్ చేయాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ సెన్సెస్ని కంట్రోల్ చేయాలి ఎలా అని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇట్ ఇస్ వెరీ నైస్ ఎగ్జాంపుల్. గోస్వామిలు ఇలాగే చేస్తారు. మెయిన్ ఏంటంటే ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ కదా గోస్వామి అంటే. ఇప్పుడు మాతాజీ చెప్పారు కదా, వాళ్ళ సెన్సెస్ని కంట్రోల్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళని గోస్వామి అంటారని. వాళ్ళు ఎలా కంట్రోల్ చేశారు? వాళ్ళు జస్ట్ దే డిడ్ వన్ థింగ్, బెస్ట్ థింగ్, కృష్ణుడి సెన్సెస్ని హ్యాపీ చేశారు అంతే. కృష్ణుడికి ఏదైతే ఇష్టమో అలాంటి ఆఫరింగ్ ఇచ్చారు భోజనం చేయడానికి. దట్ కృష్ణ గివ్స్ అస్ ప్రసాదం. విత్ లవ్, ఎనీవన్ ఆఫర్స్ టు కృష్ణ సంథింగ్, కృష్ణ విల్ గివ్ ఇట్ బ్యాక్. మనకి ఒక అందమైన రూపం చూడడానికి ఐస్కి ఎంత ఇష్టం కదా. ఇంతకుముందు పారాగ్రాఫ్లో మాత్రం చదివారు, ఈ అబ్బాయి బాగున్నాడు, ఈ అమ్మాయి బాగుంది అని ఐస్ చూడాలనిపిస్తుంది అని. సో అందరికంటే అందమైన రూపం కృష్ణుడి రూపం. ఎంతసేపు అయినా కూర్చొని చూడొచ్చు. కృష్ణ హెస్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విగ్రహాల రూపంలో కూడా కృష్ణుడు మన దగ్గరికి వచ్చారు మన సేవలు అందుకోవడానికి. ఆయన ఆ విగ్రహంలో ఉన్న సెన్సెస్కి మనం హ్యాపీనెస్ ఇస్తే దట్ విల్ గివ్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. జస్ట్ ట్రై ఫర్ సమ్ టైమ్ అండ్ సీ. ఇఫ్ కృష్ణ ఇన్ ద సెంటర్లో ఉంటే మన ఇంట్లో, ఇప్పుడు విగ్రహాలు పెట్టుకోవడానికి లేదు అంటే ఆలేఖ్యం అంటే ఫోటో ఫామ్లో కూడా, if you try to satisfy his senses, Krishna will respond. డెఫినెట్లీ. ఇది అందరికీ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో కృష్ణ కాన్షియస్నెస్ ఫ్రమ్ సమ్ ఇయర్స్, వాళ్ళని అడిగి చూడండి, కృష్ణ రెసిప్రోకేట్ చేస్తారా మీకు? మీరు ఇలా కూర్చుని పొద్దున సాయంత్రం ఆయనకి నైవేద్యం పెడతారు, నీళ్ళు పెడతారు తాగమని, తులసి ఆకు వేస్తారు, ఇవన్నీ చేస్తారు కదా. మీకు మీకు నిజంగా మీ సెన్సెస్ కూడా హ్యాపీనెస్ వస్తుందా అని అడగండి. దే విల్ టెల్ యూ. ఎంతోమంది దే ఫీల్ ఇమ్మెన్స్ జాయ్. అసలు దీనికంటే ఇంకా వేరే ఏది ఆనందం లేదు అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ బికమ్ సో స్మాల్. సో దట్ వే ఈ ఫర్ దిస్ పారాగ్రాఫ్ ఇట్ టాక్స్ అబౌట్ గోస్వామి. అండ్ గోస్వామి అవ్వాలి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ లైక్ సమ్ మెడిటేషన్ ఆర్ ఫర్ సమ్ తపస్య ఫర్ అ లాంగ్ టైమ్. అలా కాదు. సాటిస్ఫై కృష్ణ సెన్సెస్. అప్పుడు మన శరీరానికి కూడా ఆటోమేటిక్గా హ్యాపీనెస్ ఇస్తారు కృష్ణ. లైక్ హౌ యునో ఒక um, చిన్న సన్ ఎవరైతే ఉంటారో, ఒకవేళ ఈ డజంట్ థింక్ అబౌట్ హిమ్సెల్ఫ్ మచ్, కానీ ఫాదర్కి తీసుకువెళ్ళి అన్నీ ఇస్తున్నాడు. చిన్న బాబు తన దగ్గర ఉన్న చాక్లెట్స్ అవన్నీ తీసుకెళ్ళి ఫాదర్కి ఇస్తున్నాడు, తన గురించి ఆలోచించుకోవటం లేదు. ఫాదర్ ఏం చేస్తారు? అఫ్ కోర్స్ నీకు ఇంకా ఇస్తాను అని చెప్పి ఈ విల్ ప్రొవైడ్ మోర్ అండ్ మోర్ టు దట్ సన్. అదే విధంగా ఎక్కడ కూడా తక్కువ చేయరు అప్పుడు ఫాదర్. నాకు ఇంత ప్రేమగా పెడుతున్నారు కదా అని. కృష్ణ ఇస్ ద బెస్ట్ ఫాదర్, మోస్ట్ లవింగ్ ఫాదర్. మిలియన్స్ ఆఫ్ మదర్స్ కలిసి కూడా ఇవ్వలేని ప్రేమ కృష్ణ ఇస్తారని మనకు శాస్త్రాలు చెప్తాయి. సో అలాంటి కృష్ణుడికి ఏమన్నా మనం ఆఫర్ చేస్తే ఆయన నెగ్లెక్ట్ చేస్తారా? మనకేం లేకుండా చేస్తారా?
మనకెంత కావాలో శరీరానికి అంత హ్యాపీనెస్ తప్పకుండా ఇస్తారు. అంతకంటే ఇంకా ఎక్కువే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఇస్తారు. అండ్ ఇన్ అ హెల్దీ వే, నాట్ ఇన్ అ వే ఎలాగైతే సమ్టైమ్స్ వి సీ బ్రాట్స్ కదా, అంటే ఎవరైతే ఫ్యామిలీలో బాగా గారాబం చేసి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చేస్తే వాళ్ళు ఎలా తయారవుతారు. ఇట్స్ నాట్ హెల్దీ. వాళ్ళు దే టర్న్ యాజ్ సమ్ సెల్ఫిష్ అండ్ సమ్టైమ్స్ క్రిమినల్ మైండెడ్, అలా అలా కూడా తయారవుతారు అలాంటి వాళ్ళు. బట్ హెల్దీగా హెల్దీగా ఇవ్వాలి అంటే ఫాదర్స్ మదర్స్ ఏం చేస్తారు, లిమిటెడ్గా ఇస్తారు. ఎప్పుడు ఎంత కావాలో అంత ఇస్తారు, ఎంత అయితే డైజెస్ట్ చేసుకోగలుగుతారో అంతే ఇస్తారు. అదేవిధంగా కృష్ణ ఆల్సో ఈస్ ఎ వెరీ వెరీ లవింగ్ ఫాదర్ మదర్ ఎవ్రీథింగ్ టు అస్. సో అందుకనే మనం అడిగినప్పుడు, మనం కృష్ణుడికి ఏమైనా ఇచ్చినప్పుడు హీ విల్ ఆల్సో గివ్ బ్యాక్. కానీ ఎప్పుడు ఇస్తారు, ఎంత కావాలో మనకి హెల్దీగా, మన గ్రోత్కి, మన స్పిరిచువల్ గ్రోత్కి ఎంత కావాలో అంత ఇచ్చుకుంటూ వస్తారు. ద మో ద ద థింగ్ దట్ వీ కెన్ హ్యాండిల్, మనం ఎంత హ్యాండిల్ చేయగలమో అంత ఇస్తారు. Whether it is happiness to our senses, whether it is success in life, so-called material success, ఇవన్నీ కూడా మనం ఎంత హ్యాండిల్ చేయగలమో అలాంగ్ విత్ నాట్ డ్యామేజింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ అంత కంపల్సరీగా ఇస్తారు. దిస్ ఫిలాసఫీ హూ అండర్స్టూడ్, దిస్ గోస్వామీస్ అండర్స్టూడ్. అందుకని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతున్నారు వాళ్ళ సెన్సెస్ని, రైట్? ఓకే, నెక్స్ట్ ఇంకా 2 శ్లోకాస్ ఉన్నాయి, భగవద్గీత శ్లోకాస్. ఈ శ్లోకాస్ ని నెక్స్ట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు ప్రభుపాద్ కమింగ్ పారాగ్రాఫ్లో. సో ఐ విల్ రీడ్ అవుట్ ది శ్లోక. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పృథ చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. నెక్స్ట్, త్రైగుణ్య విషయా వేద నిశ్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. So who will read the translation for the first one? First shloka. ఓకే మాతాజీ, ఐ విల్ రీడ్. ఇంద్రియ భోగానికి, భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులైనటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనస్సులలో భగవాన్ని భక్తియుక్త సేవ పట్ల స్థిర నిశ్చయము కలుగనే కలుగదు. వేదాలు ముఖ్యంగా ప్రకృతి త్రిగుణాలకు సంబంధించిన విషయాలనే చర్చిస్తాయి. అర్జున, నీవు ఈ త్రిగుణాలకు అతీతుడవు కావలసింది. సకల ద్వంద్వాల నుండి, లాభక్షేమాల చింతల నుండి విముక్తుడవై ఆత్మలో నెలకొనవలసి ఉన్నది. భగవద్గీత 2.44-45. ఓకే. ఫస్ట్ టైం ఇక్కడ మనం చూస్తున్నాము వేదాస్ నుంచి కూడా ఇంకా పైకి రమ్మని కృష్ణ అంటున్నారు. ఎప్పుడైనా మనం అనుకుంటాం కదా, వి షుడ్ రీడ్ ద వేదిక్ శాస్త్రస్, వేదిక్ స్క్రిప్చర్స్, దానిలో అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి అంటాం కదా. కానీ ఇక్కడ కృష్ణ అర్జునుడికి ఏం చెప్తున్నారు అంటే, ఐఎమ్ ఫస్ట్ ఎక్స్ప్లెయినింగ్ ద సెకండ్ వర్స్ హియర్. ఏం చెప్తున్నారంటే, వేదాల్లో ఉన్నాయి కొన్ని త్రిగుణాలకి కలిగి ఉన్న విషయాలు ఉన్నాయి. ఈ విషయాల నుంచి కూడా పైకి వచ్చేసాయని. ఈవెన్ యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ ద వేదస్. కొన్ని మనకి శాస్త్రాస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయంటే అవి దే టాక్ అబౌట్ హౌ టు గో టు హెవెన్లీ ప్లానెట్స్, హౌ టు బీ హ్యాపీ హియర్ ఇన్ దిస్, ఇక్కడ ఉన్న ఈ భౌతిక సంసారంలో ఈ భౌతిక శరీరాన్ని ఎలా హ్యాపీ చేయాలి, ఇంకా ఎక్కువ ఎలా ఎంజాయ్ చేయాలి అని కూడా కొన్ని ఉంటాయి. జస్ట్ లైక్ ఈ వ్రతం చేస్తే మీకు మంచి వైఫ్ హస్బెండో, ఈ వ్రతం చేస్తే మంచి పిల్లలు, లేకపోతే ఈ వ్రతం చేస్తే ఐశ్వర్యము భోగము, లేకపోతే ఈ యజ్ఞం చేస్తే యూ కెన్ గో టు హెవెన్లీ ప్లానెట్స్ అను. రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. అశ్వమేధ యజ్ఞం, గోమేధ యజ్ఞం, చాలా చాలా రకరకాల యజ్ఞాలు కూడా ఉన్నాయి. అవన్నీ చేసుకుంటే యూ కెన్ ఎంజాయ్ లాట్ ఆఫ్ లాంగ్ లైఫ్ ఇన్ హెవెన్లీ ప్లానెట్స్. ఇవన్నీ ఉన్నాయి. కానీ కృష్ణ ఏమన్నాడు, అది కూడా టెంపరీయే. ఎందుకు? వై టు పుట్ సో మచ్ ఎఫర్ట్ ఇన్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ టెంపరీ? ఇంత శరీరాన్ని బాగా చూసుకోవాలి, ఎంత ఎంత అని మంచి మంచి వ్రతాలు చేసి దానికి సంతోషం ఇచ్చినా అది ఒకరోజు పోవాల్సిందే ఆ శరీరం. నెక్స్ట్, హెవెన్లీ ప్లానెట్స్లో ఒకవేళ వెళ్ళినా అక్కడ కూడా దెర్ ఇస్ లిమిటెడ్ లైఫ్ ఓన్లీ. అక్కడ కూడా ఎన్నో ఇయర్స్ అక్కడ ఉండే ఫెసిలిటీ ఉన్నా దట్ ఈస్ షార్ట్ లైఫ్ ఫర్ దెమ్ ఆల్సో. వాళ్ళకు కూడా తక్కువే అనిపిస్తుంది అక్కడ. మన వైపు నుంచి అది కంపేర్ చేసుకున్నది లాంగ్ లైఫ్ అనిపిస్తుంది, వాళ్ళకి అది అక్కడ షార్ట్ లైఫే అనిపిస్తుంది.
యూనో ఏం చెప్తారంటే చాలా పుణ్యాలు చేసుకుని ఇలా ఇలా వేదాల్లో చెప్పినట్టు చేసుకుని చాలా పుణ్యాలు యజ్ఞాలు తపస్సులు చేసుకున్న వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇంటెన్షన్ హెవెన్లీ ప్లానెట్స్కి వెళ్ళాలి అని ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మెడలో ఒక దండ వేస్తారు అనమాట. నైస్ ఫ్రెష్ ఫ్లవర్స్ దండ వేస్తారు. తర్వాత ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఆఫ్ దేర్ లైఫ్, అక్కడ ఉన్న వాళ్ళ లైఫ్, ఆ ఫ్లవర్స్ ఎప్పుడైతే మొత్తం అంతా డ్రై అయిపోతాయో దట్ ఈస్ ఓవర్, వాళ్ళ లైఫ్ అక్కడ అయిపోతుంది. దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ టేక్ బర్త్ అగైన్ ఈ భూలోకంలో. సో ఇలా పైకి కిందకి వెళ్ళే కంటే జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ఎవ్రీథింగ్, యూ కమ్ టు మీ అని కృష్ణ అంటున్నారు. ఫర్ ఎటర్నల్ లైఫ్, సచ్చిత్ ఆనందంలో ఏముంది? సత్. సత్ అంటే ఇటర్నిటీ, టెంపరీ అని కాదు అక్కడ, అక్కడ పర్మనెంట్ హ్యాపీనెస్. సో ఈ పర్మనెంట్ హ్యాపీనెస్ కోసం ఈ వేదాల్లో ఎక్కడైతే భూలోకంలో ఎలా హ్యాపీగా ఉండాలి, స్వర్గలోకానికి ఎలా వెళ్ళాలి అని రాసి ఉన్నాయో ఈ విషయాల నుంచి, ఈ టాపిక్స్ నుంచి బయటకు వచ్చేసాయి. ఈ టాపిక్స్ ఏంటి? త్రైగుణ్య విషయ వేద. దానిలో 3 గుణాల గురించి, తమో గుణము, రజసం, 3 గుణాలు ఉన్నాయి కదా. ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ రెడ్ సమ్ భగవద్గీత, యూ మే హ్యావ్ సమ్ ఐడియా. ignorance, passion and goodness, తమో గుణము, రజస్, రైట్, రజస్, తమస్ అండ్ సత్వ, రజోగుణం. సత్వగుణం. సత్వగుణం అండ్ రజోగుణం, సత్వగుణం. రజోగుణం. ఎస్, రజస్ ఇస్ రజోగుణం. సో ఈ 3 గుణాల నుంచి కూడా పైకి వచ్చేసి వస్తే ఏమవుతుంది? అది శుద్ధ సత్వం. దట్ ఈస్ కృష్ణ, దట్ ఈస్ భక్తి. కృష్ణ భక్తి శుద్ధ సత్వం. అండ్ ఆల్ అదర్స్ ఆర్ ఇన్ దీస్ 3 మోడ్స్ ఓన్లీ. ఎంత నువ్వు దేవతలకి పూజలు చేసినా, ఎంత నువ్వు పితృలకి పూజలు చేసినా, ఎంత నువ్వు ఆ, పైకి వెళ్ళాలి ఇంకా, అంటే హెవెన్లీ ప్లానెట్స్కి వెళ్ళాలి అని ఏ వ్రతాలు చేసినా, ఇవి ఈ 3 గుణాల్లోనే ఉన్నాయి. ఈ 3 గుణాల నుంచి కూడా ఇంకా పైకి వచ్చేసి అని కృష్ణ ఇస్ అడ్వైజింగ్ అర్జున. సో ఇక్కడ ఈ మనము సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎలా అనిపిస్తుంది అంటే, ఓ కృష్ణ ఇస్ టెల్లింగ్ డోంట్ ఫాలో వేదాస్ అంటున్నారా ఏంటి? కాదు, హీస్ టెల్లింగ్ జస్ట్ కమ్ ఈవెన్ అబౌవ్ ద వేదస్. ఈ వేదాస్ చెప్పే టాపిక్స్ కంటే కూడా ఇంకా పైకి వచ్చేసే అర్జున అని చెప్తున్నారు. అండ్ దెన్ హీ సెల్లింగ్ ఓకే, ఇలా పైకి రావాలి అంటే కష్టం ఎవరికి అవుతుంది? భోగ ఐశ్వర్య ప్రసక్తానం. ఇప్పుడు నేను నా ఫస్ట్ వర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే భోగాలు ఐశ్వర్యాలు వీటి గురించి ఎంతో ఆకర్షితులై ఉన్నారో వాళ్ళకి ఒక మోహం ఉంటుంది. వాళ్ళు భగవత్ భక్తి గురించి, ఆ సేవ గురించి డిటర్మిన్గా చేయలేరు. ఆ బుద్ధి వాళ్ళది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ అక్కడ అన్ని చోట్ల వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక వ్యవసాయాత్మకంగా ఉండదు, అంటే ఒక కాన్సన్ట్రేషన్గా ఉండదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు ఈ ఈ ఈ వేదాల్లో ఉన్న ఈ 3 విషయాల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఒకవేళ ఒకవేళ వాళ్ళు వేదాస్ ఫాలో చేసినా, ఈ రోజులో అది కూడా లేదు. యాక్చువల్లీ నో వన్ నోస్ ఓన్లీ ఈ వేదాస్ అంటే ఏంటి, ఏ వేదలో ఏం ఏం చెప్పారు, ఆ వేదలో చెప్పిన టాపిక్స్ ఏంటి, నాకు ఇది కావాలంటే ఏ వేదాలో వెళ్ళి చదవాలి, ఏది ఫాలో చేయాలి, అది కూడా ఇప్పుడు ఎవరికి వాళ్ళ గోలే వాళ్ళకి తెలియదు. జస్ట్ దే ఓన్లీ నో. ఇప్పుడు హెవెన్లీ ప్లానెట్స్కి వెళ్ళాలని గోల్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా కనిపించారా ఈ రోజుల్లో మనకి? అది కూడా లేదు. స్కూల్స్లో పిల్లల్ని అడుగుతూ ఉంటారు కదా, వాట్ విల్ యూ బికమ్ పెద్దయ్యాక? ఇలా గోల్స్ పెడతారు కదా చిన్నప్పటి నుంచే. అలాగే పెద్దయ్యాక కూడా వాళ్ళని అడగండి, ఇప్పుడు మీకు నెక్స్ట్ గోల్ ఏంటి మీ లైఫ్లో అని. ఇప్పుడు మనకి ఇంతమంది చుట్టాలు ఉన్నారు, ఇంతమంది రిలేటివ్స్ అండ్ నేబర్స్ ఉంటారు కదా, ఎవరైనా అడగండి నీ నెక్స్ట్ గోల్ ఏంటి అని. ఎవరైనా అంటున్నారా ఈ రోజుల్లో? నేను హెవెన్లీ ప్లానెట్స్కి వెళ్ళాలనుకుంటున్నాను, దట్ ఇస్ మై గోల్. మహా అయితే ఈ మూన్కి వెళ్ళాలనో లేకపోతే ఆ మార్స్ని చూడాలనో ఈ సైంటిస్టులు ఏదో ట్రై చేస్తున్నారు, కానీ నేను హెవెన్లీ ప్లానెట్స్లో వెళ్ళి అక్కడ చాలా పెద్ద పెద్ద నందనకానన వనాలు ఉన్నాయంట, చాలా మంచి ఇంద్ర వైభవం ఉందంట, అది అనుభవించాలనుకుంటున్నాను అని ఈ రోజుల్లో ఎవరు అది కూడా ఆ నాలెడ్జ్ కూడా లేదు. ఒకవేళ ఆ నాలెడ్జ్ ఉన్నా కృష్ణ ఇస్ టెల్లింగ్ అక్కడ వెళ్ళి ఏం చేస్తావు? జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దాట్ ఆల్సో. అది కూడా పైకి దాని నుంచి కూడా పైకి వచ్చేసాయి. ఈ ఈ ఈ తమో గుణము, రజోగుణము, సత్వము, వీటి నుంచి కూడా పైకి వచ్చేసాయి ఇంకా. సో దోస్ హూ హ్యావ్ గోల్స్ అకార్డింగ్ టు తమో గుణం, వాళ్ళ గోల్స్ ఎలా ఉంటాయి? నేను ఇంకా ఇంకా వేరే వాళ్ళని కూడా హింసించి నేనే ఎంజాయ్ చేయాలి, అది ఆ ఆ రకమైన గోల్స్ ఉంటాయి. అలాంటి తపస్సులు కూడా చేసే వాళ్ళు ఉంటారు. వీ హ్యావ్ సీన్ బాణాసుర లాంటి వాళ్ళు కూడా తపస్సులు చేశారు, కానీ తమో గుణంలో ఉన్న తపస్సులు అనమాట అవి. ఆ, శివుడిని కూడా చంపి నేను ఇంకా
పార్వతిని ఎంజాయ్ చేయాలి అన్న ఆ గోల్ వాళ్ళకి అలా. సో అలాగే